10 సంవత్సరాల త్రాగుడు మందు నుండి విడుదల. ఏం చేసావు అత్తయ్య ఈ పోవాలంటే? సంఘ జయసేన సంఘం రాకముందు చాలా బాధపడేవాడిని సార్. దగ్గు సర్ది అన్నీ ఉండేవి. సంఘానికి వచ్చిన తర్వాత నాకు సర్ది దగ్గు అన్నీ కూడా పోయాయి. అంతకుముందు ప్రతిరోజు గోళీలు వేసుకునేవాడిని దగ్గు వల్ల. అవి కూడా దగ్గు తీసేసాడు దేవుడు. జయసేనకి వచ్చినాక తాగుడు అలవాటు మందు అన్నీ మానిపోయాయి సార్. ఏమీ లేవు ఇప్పుడు, అన్ని ఆరోగ్యంగా ఉన్నాను. ఎంతకాలం నుంచి వస్తున్నావు? 9 నెలలు అవుతుంది సార్. 9 నెలలు ఎంత ఒకసారి స్టేజ్ చూపించాయా బాబు? దగ్గు పోయే, జలుబు పోయే, మందులు పోయే, బాధలు పోయే, సిగరెట్ పోయే, మందు పోయే, ఆరోగ్యంగా ఉన్నాను 9 నెలలు. తప్పకుండా ఒకసారి దేవుడికి హల్లెలూయా. లుక్ అట్ దట్ హౌ గాడ్ హస్ చేంజ్డ్ దిస్ థింగ్స్. అవును, ఇక్కడికి రమ్మని ఎవరు చెప్పారు? మా దోస్తు ఉన్నాడు సార్ ఇక్కడ. ఆయన ఎమ్మటి నేను చూద్దామని వచ్చాను. చూద్దామని వచ్చావా? ఆయన క్రైస్తవుడా? ఇక్కడికి వచ్చాక నాకు చాలా మంచిగా అనిపించింది. ఇక్కడ మీరు ప్రార్థన ఏం మంచిగా అనిపించింది ఇక్కడ? మీ యొక్క వాక్యం చదువుతుంటే నాకు చాలా ఆనందం అనిపించింది. వాక్యం ఉంటే చాలా వరకు అప్పటికే నాకు చాలా వరకు ఆరోగ్యం చాలా మంచిగా అనిపించింది. ఇక రోజు కంటిన్యూగా రావడం కూడా జరిగింది. నాకు సంతోషంగా ఇప్పుడు చెప్పాలనుకున్నాను. ఇక చెప్తున్నాను. మీ ఆవిడ పిల్లలు ఏమంటున్నారు? వాళ్ళు కూడా సంతోషంగా. నా కుమారుని కూడా బ్లడ్ ఇన్ఫెక్షన్ ఉన్నది, ఆయన కూడా అది పోయింది సార్, పూర్తిగా పోయింది, తగ్గిపోయింది. ఊరికి పోయారు వాళ్ళు, స్కూల్ బంద్ అయిందని చెప్పేసి ఒక్కనే వచ్చాను సార్. మీ ఆవిడ చాలా ఆనందంగా ఉంటుంటుంది కదా? మందు మానేసే, సిగరెట్ మానేసే, అవునా, ఆరోగ్యం కుదుటపడే, బ్లెస్ అయ్యి. హల్లెలూయా, గాడ్ బ్లెస్ యూ. ఇలాగే ఉంటుంది జయసేనంలో ఫ్యూచర్ అంతా రేపు. థ్యాంక్ యూ జీసస్.